అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ టాకీస్ తెలుగు. శంభాల ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రేక్షకుల మన్ననలు చొరగొంటూ ముందుకు దూసుకుపోతూ ఉంది. మంచి కలెక్షన్స్ రాబడతా ఉంది. ఆల్రెడీ హిట్ అయిన మూవీయే. చాలామంది చూసిన వాళ్ళు అప్లాస్ ఇస్తూ ఉన్నారు. చూడని వాళ్ళు తప్పకుండా చూడాలి అని చెప్పడానికే ఈ రివ్యూ ఇస్తూ ఉన్నా. ఎందుకు చూడాలి అంటే, ముందుగా ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా థ్రిల్లర్స్, హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు పక్కాగా నచ్చేలాగా ఉంటుంది ఈ చిత్రం. కథానిక, నటీనటులు మొదలుకొని మ్యూజిక్ వరకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా మనల్ని అలాగే సీట్లో కూర్చోబెడుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బులకు న్యాయం చేస్తుంది ఈ చిత్రం. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ముందుగా సినిమా కథ. డైరెక్టర్ యుగంధర్ ముని ఏం చెప్పాలనుకున్నారు అంటే, మనలో ఉన్నటువంటి భయాల్ని మనం గనక దాటగలిగితే మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మనకున్న సమస్యల్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. లేదు అనుకుంటే పిచ్చి పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయి మన అరిషడ్ వర్గాలు మనల్ని డామినేట్ చేసేసి చిన్న సమస్యను కూడా పెనుభూతంలాగా చూసి మనల్ని మనమే కోల్పోతాం, లేదా మన వలన మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా కోల్పోయేలా చేసుకుంటాం. అంటే ఒక చిన్నపాటి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది ముళ్ళు కాదు పామే కుట్టింది అని భయపడితే ఆ భయం వల్లే పోయినట్లుగా మనిషి కూడా భయము, ఆందోళన, ఆశ, దురాశ, వ్యామోహము, ద్వేషము ఇలా రకరకాల వికారాలకు లోనైనప్పుడు తప్పకుండా సమస్యల్ని కొని తెచ్చుకుంటాడు, సమస్యల్ని సృష్టిస్తాడు కూడా. ఇలా శంభాల అనే ఒక గ్రామం చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక కథ. నాస్తికుడి పాత్రలో ఆది సాయి కుమార్ గారు చాలా చక్కగా నటించారు. ఒక నాస్తికుడు ఆ గ్రామానికి, శంభాల అనే గ్రామానికి వచ్చినటువంటి సమస్యని ఏ విధంగా సాల్వ్ చేశాడు, ఈ నాస్తికుడి ప్రయాణంలో ఆస్తికత్వం ఎలా జోడింపబడింది, తను కూడా ఎలా రియలైజ్ అయ్యాడు, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలని కలిపి ఈ సినిమాని చక్కగా ముందుకు తీసుకొచ్చారు యుగంధర్ ముని. అలాగే ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక కథని విని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది వాళ్ళు ఊహించగలగాలి. కథలు చెప్పడం వేరు, కానీ దాన్ని మనకు రూపొందించి చూపించేసరికి మారిపోతుంది కదా కథ విధానం. కానీ దాన్ని ముందుగానే ఫోర్కాస్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ ఇంత డబ్బులు పెట్టి డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం కానీ, సినిమాని ఈ విధంగా ముందుకు ఎస్టాబ్లిష్ చేయడం కానీ వాళ్ళు చేయడం అనేది నిజంగా అభినందనీయం. వారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా ద్వారా ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి మళ్ళీ ఒక విజయం, అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ప్రస్తుతం జనం ఎటువంటి వాటిని ఇష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ సక్సెస్ ద్వారా ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాలి. ఏదన్నా ఒక రంగంలో అపజయాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన మనం కింద పడిపోతే అది కరెక్ట్ కాదనమాట. వెయిట్ చేయాలి, సక్సెస్ వస్తుంది. అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది. జీవితం అంటేనే ఇది. కనుక ఇక్కడ ఆది సాయి కుమార్ గారు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి అన్ని ఫ్లాపులు వచ్చినా కూడా మళ్ళీ ఒక హిట్ కొట్టగలిగారు అంటే నిజంగా అతను కూడా అభినందనీయుడు. అలాగే ఈ చిత్రంలో సాయి కుమార్ గారి వాయిస్ అలా వచ్చిపోతూ ఉంటుంది. కథని మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎక్కడో యుగాల క్రితం మొదలైనటువంటి ఒక కథతో, శివుడు అంధకాసురుడి యొక్క ఫైట్ సీన్తో, చక్కటి విజువల్ ఎఫెక్ట్స్, వాటి ద్వారా మనకి అలా కనెక్ట్ చేస్తుంది మూవీ. ఎండింగ్ కూడా మళ్ళీ దాంతోనే లింకప్ అయి ఉంటుంది. ఇక నేను ఇంతకంటే ఎక్కువ ఈ కథని మీకు చెప్పలేను. మొత్తం ఓవరాల్గా సినిమాను కనుక చూస్తే దానికి తగ్గట్లుగా మ్యూజిక్ని ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కొన్ని చోట్ల భయపడతారు, కొన్ని చోట్ల ఆలోచిస్తారు, ఓవరాల్గా మూవీని ఎంజాయ్ చేస్తారు. సో ఇది శంభాల రీసెంట్గా రిలీజ్ అయిన చిత్రం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని హేళన చేయడమే గతంలో మనం చూసాం. కానీ ఈ విధంగా అద్భుతంగా చూపించడం, అంటే మనం ఆచరిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవో గుడ్డిగా ఫాలో అవుతున్నవి కాదు. దాని వెనక సైన్స్ ఉంది, తర్కం ఉంది, హేతుబద్ధత ఉంది. అట్ ది సేమ్ టైం భగవంతుడు కూడా ఉన్నాడు, తత్వం ఉంది, తర్కం ఉంది, జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా మనకి ఈ సినిమా ద్వారా వెల్లడవుతున్నటువంటి సందేశము ఉంది, వినోదం ఉంది. ఓవరాల్గా మూవీ చాలా చాలా బాగుంది. ఇంకొకటి అవుట్ ఆఫ్ మూవీ కాంటెక్స్ట్లో నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, సాయి కుమార్ గారు మనందరికీ సుపరిచితులు. వారు కూడా తన పుత్రుడి సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల కొన్ని సక్సెస్ మీట్స్లో ఆయన మాట్లాడుతూ ఆయన కళ్ళల్లో కనిపించినటువంటి ఆ యొక్క ఆనంద భాష్పాలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు ఇది కదా ఒక నాన్న అనే ఎఫెక్షను, నాన్న అనే బలం. ఈరోజు ఆది కంటే ఎక్కువగా ఆది వాళ్ళ నాన్నగారు సాయి కుమార్ గారు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళేటటువంటి, ఇంకా ముందుకి బలంగా తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా నచ్చింది. మీరు కనుక చూసి ఉంటే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి. చూడకపోతే తప్పకుండా ఫ్యామిలీతో చూడండి. జై హింద్, జై భారత్.